డీటెయిల్స్ చూద్దాం. చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రి డీకే అరుణ. 1000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులను పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టులు కట్టడమేంటని ఫైర్ అయ్యారు. 3 ఏళ్లలో పాలమూరు ఎత్తిపోతులు నిర్మించకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారని సవాల్ విసిరారు. అధికారం కోసమే ఆనాడు జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు. 10 ఏళ్లలో పాలమూరులో తాను చేసిన అభివృద్ధిపై చర్చకు హరీష్ రావు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు డీకే అరుణ. పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో గత 10 ఏళ్లలో దాదాపు 8 సంవత్సరాల కిందట ఆ పనులను చేపట్టి ఈరోజు అన్ని కూడా 94%, 96%, 98% వరకు ఒక్కొక్క ప్రాజెక్టులో పనులు పూర్తయినాయి. ఆ పూర్తయినటువంటి పనులు మిగిలినటువంటి ఆ సన్న తోక లాస్ట్ మిగిలిపోయినటువంటి ఆ పనులను కూడా సంవత్సరం అయినప్పటికీ కూడా వాటికి నిధులు కేటాయించకపోగా, కేటాయించిన అరకొర నిధులను కూడా ఖర్చు పెట్టకపోగా మళ్ళా ఈ ప్రభుత్వం మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడి దిగడమంటే అంటే మీ తప్పులు ఎత్తి చూపితే మీరు తట్టుకోలేక ఏదేదో మాట్లాడేటటువంటి ప్రేణాపనను చూస్తే మీరు 10 ఏళ్లలో చేసింటే ఇప్పుడు ఉండేది కదన్నారు. ఇప్పుడు మీ పాలమూరు ఎత్తిపోతల 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు కదా. 3 ఏళ్లలో పూర్తి చేయకపోతే కేసీఆర్ గారు నేలకు ముక్కు రాసుకుంటారా? మీ ముక్కు నేలకు రాస్తారా? 3 ఏళ్లలో కనుక మీరు పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయకపోతే మరి ఎస్కలేషన్ జీవో వీళ్ళు తీసుకొచ్చినా కూడా 1000 కోట్లు అవుతుంది. మరి ఈరోజు 500 కోట్లతోనే ఎక్స్కలేషన్ లేకుండా 500 కోట్లతోనే మా జిల్లా మంత్రి ప్రాజెక్టులను పూర్తి చేపిస్తే మేము చాలా సంతోషిస్తాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పేరెత్తకుంటే, తెలంగాణ అనకుంటే, ఎందుకంటే ఆ తెలంగాణ పేరు లేకుంటే తను గెలవలేనని ఆ సెంటిమెంటును రెచ్చగొట్టి దాని ద్వారానే గెలుపొందాలని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ఆ మంత్రి ఆనాడు రాజీనామా చేసి బయటికి ఎందుకు పోయినాడంటే తెలంగాణ ఆ నినాదం లేకుంటే గెలవలేను అనే నువ్వు బయటికి వెళ్ళిపోయినావు. కాంగ్రెస్ పార్టీ మీద కాదు, మళ్ళీ వచ్చేసారి ఎట్లా నేను అధికారంలో ఉండాలనే లక్ష్యంతోనే పోయినావు తప్ప మంత్రి పదవి మీద ప్రీతి లేక కాదు, మంత్రి పదవిని వదిలేయాలనే దీనిలో కాదు. మంత్రి పదవి మీద ప్రీతి లేకపోతే, మంత్రి పదవి మీద వదిలేయలేకపోతే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చినప్పుడు మరి పెద్ద ఎత్తున ఆ రోజు జిల్లాలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నీ దగ్గరనే మొట్టమొదటి మీటింగ్ పెట్టించుకున్నావు. మరి మీకు గుర్తులేదా? మరి హరీష్ రావు గారికి కూడా ఆ రెండు మరి చెవులు వినిపిస్తున్నట్టు లేవు, కళ్ళు కనిపిస్తున్నట్టు లేవు. 10 ఏళ్లలో డీకే అరుణ మహబూబ్నగర్ జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి చేసిందో పాలమూరు రా, నువ్వు నేను స్టేజ్ మీద కూర్చుందాం, మాట్లాడదాం, ప్రజలు ఏం చెప్తారో ఇందాం. ఈ 10 ఏళ్ళు ఏం చేశాడన్నమాట మీకు ఏం మాట్లాడడానికి సబ్జెక్ట్ లేకపోతే మాట్లాడడం మానేయండి, కానీ పదే చెప్పిన మాట చెప్పొద్దు.